Hi everyone, welcome back to our channel Learn English with Amir. సో టాప్ 100 ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ యొక్క సిరీస్ మనం స్టార్ట్ చేసాం అండ్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం పార్ట్ 6 నన్ను రైట్. ఎవరైతే స్టూడెంట్స్ రిమైనింగ్ పార్ట్స్ అని కూడా చెక్ చేయలేదు 5 పార్ట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ పార్ట్ 6. ఫస్ట్ 5 పార్ట్స్ మీరు కంటిన్యూస్గా థరోగా చూసి 6 పార్ట్ చూస్తే ఇంకా బెనిఫిషియల్గా మీకు అర్థమవుతుంది అండ్ బెనిఫిషియల్గా ఉంటుంది కూడా ఈ రిసోర్స్ మీకు. ఓకే రైట్. సో తప్పకుండా కూడా సిరీస్ మీరు ఆర్డర్లో ఫాలో అని ట్రై చేయండి. ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో రిమైనింగ్ వీడియోస్ చెక్ చేయండి. మనం తీసుకున్న ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో వచ్చింది. రీసెంట్ పేపర్స్లో వచ్చిన పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఈ వీడియోస్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి మాత్రమే కాకుండా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంట్కి చాలా ఇంపార్టెంట్ అవబోతున్నాయి. ఓకే, అందరికీ రిలవెంట్ ఉంటాయి. హైకోర్ట్ ఆస్పిరెంట్స్, ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్, వేరే ఏ స్టేట్ ఎగ్జామినేషన్ అయితే ఆ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ వీడియోస్ ఫాలో అవ్వచ్చు. ఎస్ఎస్సి సిజిఎల్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సిహెచ్ఎస్ఎల్ ఆస్పిరెంట్స్ అండ్ జీడీ ఆస్పిరెంట్స్, ఎంటీఎస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా త్వరగా వాచ్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 51. క్వశ్చన్ నెంబర్ 51 చెక్ చేస్తే ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి మనం ఇమీడియట్గా క్వశ్చన్స్ అని డిస్ప్లే చేస్తూ ఉంటా, మీరు ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 51 చెక్ చేయండి. మై ఓల్డర్ బ్రదర్ విచ్ యూ విల్ మీట్ లేటర్ ఈజ్ అ డెంటిస్ట్. నా బ్రదర్ ఎవరైతే ఓల్డర్ బ్రదర్ ఉన్నారో, ఎవరినైతే నువ్వు కలవబోతున్నావో ఆయన ఒక డెంటిస్ట్ అని చెప్పడానికి ఇక్కడ నేను మై ఓల్డర్ బ్రదర్ విచ్ యూ విల్ మీట్ లేటర్ అని చెప్పేసి అన్నాను కదా. విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఎందుకు యూస్ చేస్తున్నా స్టేట్మెంట్లో? ఇది కరెక్టా రాంగా? ఎస్ఎస్సి సిజిఎల్ క్వశ్చన్ 12th April 2022. ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి. పర్సన్ గురించి మాట్లాడుతున్నారు. యు ఆర్ సేయింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యువర్ బ్రదర్ అలా కదా. బ్రదర్ ఒక పర్సన్ కదా. పర్సన్ని రిలేట్ చేయడం కోసం రిలేటివ్ ప్రొనౌన్స్లో మనం హూ యూసేజ్ చేస్తామా లేకపోతే విచ్ యూసేజ్ చేస్తామా? విచ్ వన్ ఇస్ కరెక్ట్? పాయింట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. పర్సన్ గురించి మాట్లాడాలంటే మనం హూ యూస్ చేస్తాం. పర్సన్ గురించి మనం మాట్లాడేటప్పుడు విచ్ యూసేజ్ చేయం. విచ్ ఈస్ యూస్ టు రెఫర్ టు థింగ్స్ యాక్చువల్లీ బట్ నాట్ పర్సన్స్. కరెక్ట్ కదా. వస్తువుల కోసం మనం బేసికలీ విచ్ యూస్ చేస్తాం కదా. మనుషుల కోసం ఏం యూస్ చేస్తాం? యాక్చువల్లీ హూ. సో యూఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యువర్ బ్రదర్ టు యువర్ ఫ్రెండ్. అట్లాంటప్పుడు మీరు మై ఓల్డర్ బ్రదర్ విచ్ యూ విల్ మీట్ అంటారా లేకపోతే హూ యూ విల్ మీట్ అంటారా? ఎవరినైతే నువ్వు కలవబోతున్నావో అని చెప్పాలి హూ. ఆర్ ఇన్ఫాక్ట్ పర్ఫెక్ట్ యూసేజ్ ఏమవుతుందంటే హూమ్ అవుతుంది. హూకి హూమ్కి డిఫరెన్స్ ఏంటి? సి యూ ఆర్ గోయింగ్ టు మీట్ మై బ్రదర్ ఈస్ గోయింగ్ టు బి మెట్. ఇక్కడ నా బ్రదర్ ఆబ్జెక్ట్ అవుతాడు కాబట్టి మీట్ అనే వర్బ్కి నేనేం చేస్తాను? మీట్ అనే వర్బ్కి ఆబ్జెక్ట్ అవుతున్న బ్రదర్ని ఆబ్జెక్టివ్ ఫామ్లో రాయడానికి ట్రై చేస్తాను. అందుకే హూకి ఆబ్జెక్టివ్ ఫామ్ అయినా హూమ్ని యూస్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. రైట్, పర్ఫెక్ట్ యూసేజ్. మై ఓల్డర్ బ్రదర్ హూమ్ యూ విల్ మీట్ లేటర్ ఈజ్ అ డెంటిస్ట్. సో ఎక్కడ ప్రాబ్లం ఉంది? విచ్ దగ్గర. ఆప్షన్ బిని మీరు మార్క్ చేయండి. కరెక్ట్గా మీకు ఈ ఆన్సర్ ఎంతమందికి క్లిక్ అయింది లాజిక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా. లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 52. సెకండ్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో. హీ వాజ్ లేట్ ఫర్ స్కూల్ అండ్ పనిష్డ్. సి ఇక్కడ మీరు చూస్తే హీ వాజ్ లేట్ ఫర్ స్కూల్ అని చెప్తున్నాము. అతను లేట్గా వెళ్ళాడు అండ్ అతను పనిష్ చేశాడు. అతను పనిష్ చేయబడ్డా చెప్పేటప్పుడు దాట్ పర్సన్ ఈజ్ నాట్ పనిషింగ్ ఎనీబడి. హీ ఈజ్ నాట్ పనిషింగ్ ఎనీబడి. ఇన్ఫ్యాక్ట్ హీ ఈజ్ బీయింగ్ పనిష్డ్. ఇతను పనిష్ చేయట్లేదు, ఇతను పనిష్ చేయబడుతున్నాడు. అందుకే ఇతని స్టేట్మెంట్లో సబ్జెక్ట్ అవుతాడా లేకపోతే ఆబ్జెక్ట్ అవుతాడా? పనిష్మెంట్ ఇతను ఇవ్వట్లేదు, పనిష్మెంట్ అతనికే ఇవ్వబడుతుంది. అవునా కదా, అతను తీసుకుంటాడు పనిష్మెంట్ని. అందుకే అతన్ని మనం అంటాం రిసీవర్ ఆఫ్ ది యాక్షన్, కర్మ, ఆబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ అవుతున్నాడు అంటే ఈ వర్బ్కి మనం రాసే స్టేట్మెంట్ యాక్టివ్ వాయిస్లో ఉందా లేకపోతే ప్యాసివ్ వాయిస్లో ఉందా? ప్యాసివ్ వాయిస్లో ఉన్న స్టేట్మెంట్ మనం డైరెక్ట్గా రాయలేం. సార్ మరి ఏం చేయాలి? ప్యాసివ్ వాయిస్లో రాయాలి అంటే యూ హ్యావ్ టు యూస్ అ బీ ఫామ్ ఇన్ మిడిల్. ఇక్కడ ఒక బీ ఫామ్ యూస్ చేయాలి. డోంట్ సే హీ పనిష్డ్, పాస్ట్ టెన్స్లో చెప్తున్నాం కాబట్టి యూ సే హీ వాజ్ పనిష్డ్. అతను లేట్గా వచ్చాడు స్కూల్కి అండ్ అందుకే అతన్ని పనిష్ చేశారు అని చెప్పాలంటే యూ సే అండ్ వాజ్ పనిష్డ్. హీ వాజ్ లేట్ ఫర్ స్కూల్ అండ్ వాజ్ పనిష్డ్. హీ ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి రెండోసారి రాయట్లేదు. మధ్యలో ఏముంది? అండ్ ఉంది కాబట్టి రెండోసారి రాయట్లేదు. అందుకే మనం అంటాం హీ వాజ్ లేట్ ఫర్ స్కూల్ అండ్ వాజ్ పనిష్డ్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, సో ఇక్కడ వాజ్ మిస్ అవుతుంది కాబట్టి ప్యాసివ్ కన్స్ట్రక్షన్ లేదు కాబట్టి ఇక్కడ మిస్టేక్ ఉందని చెప్తాం. ఎక్కడ మిస్టేక్ ఉంది? అండ్ పనిష్ దగ్గర. ఆప్షన్ డి చూస్ చేసుకోండి. డీలో మిస్టేక్ ఉంది. దట్స్ ఇట్. ఆల్రెడీ 2 మార్క్స్ మీకు అకౌంట్లో పడిపోయినట్టే. ఇంత సింపుల్గా ఇంగ్లీష్లో మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 53. రైట్, దీనికి ఒకసారి ఫోకస్ చేసి దీని మీద ఆన్సర్ చేయండి ఒకసారి. దీని ఆన్సర్ ఏమవుతుంది? ఇట్ వాజ్ సర్ప్రైజింగ్ టు రిసీవ్ ద గిఫ్ట్ ఫ్రమ్ మై బ్రదర్. దిస్ ఇస్ ద క్వశ్చన్. రైట్, వెరీ సింపుల్. సిజిఎల్ ఎగ్జామినేషన్లో వచ్చిన ఒక క్వశ్చన్ 12th April 2022. ఇట్ వాజ్ అ సర్ప్రైజింగ్ టు రిసీవ్ ద గిఫ్ట్. వుడ్ యూ సే ఇట్ వాజ్ అ సర్ప్రైజింగ్ టు రిసీవ్ ఆర్ వుడ్ యూ సే ఇట్ వాజ్ సర్ప్రైజింగ్? యూ సే ఇట్ వాజ్ సర్ప్రైజింగ్ టు సీ సంథింగ్. ఇట్ వాజ్ సర్ప్రైజింగ్, అవునా కదా? అంతేగాని మధ్యలో ఆర్టికల్ యూసేజ్ ఎందుకు? దిస్ ఈజ్ అన్నెసెసరీ టోటలీ. అందుకే మనం ఇట్ వాజ్ అ సర్ప్రైజింగ్ అనము, ఇట్ వాజ్ సర్ప్రైజింగ్ టు సీ సంథింగ్. ఇట్ వాజ్ సర్ప్రైజింగ్ అని చెప్పాలి అంటే ఇక్కడ ఆర్టికల్ రిక్వైర్మెంట్ లేదు కదా. యూ హ్యావ్ టు రిమూవ్ దిస్. సార్ నో, అది రిమూవ్ చేయడం కోసం ఇక్కడ ఆర్టికలే రిమూవ్ చేసేస్తాను నేను.
అని చెప్తా ఇట్ వాస్ సర్ప్రైజింగ్ టు రిసీవ్ ద గిఫ్ట్ ఫ్రమ్ మై బ్రదర్. నా బ్రదర్ నాకు గిఫ్ట్ ఇవ్వడం ఫస్ట్ టైం. ఇట్ వాస్ సర్ప్రైజింగ్ టు సీ దట్ ఫ్రమ్ హిమ్. ఓకే, అయితే ఇక్కడ ఆర్టికల్ రిమూవ్ చేయండి, ఇక్కడ ఆర్టికల్ రావద్దు కాబట్టి ఆప్షన్ బి కంటైన్స్ ఎర్రర్ అని చెప్తాం అనమాట. దట్స్ ఇట్. ఇలా మీకు అన్నెసెసరీ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా ఎర్రర్స్ అయిపోతాయి ఎగ్జామ్లో, అవునా? రైట్, లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 54. దీని ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేసేయండి ఆల్రెడీ. రైట్, మై హౌస్ ఈస్ మోర్ స్పేషియస్ దెన్ మై సిస్టర్. నాకు విషయం చెప్పండి, దేన్ని మీరు కంపేర్ చేద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్గా యూఆర్ ట్రయింగ్ టు కంపేర్ యువర్ హౌస్ విత్ యువర్ సిస్టర్స్ హౌస్, అంతే కదా? మీరు మీ ఇంటిని తీసుకొని మీ ఇంటిని ఎవరితో కంపేర్ చేయాలి? మీ సిస్టర్ యొక్క ఇంటితో కంపేర్ చేయాలి, అవునా? దిస్ ఈజ్ యువర్ హోమ్, ఇది నీ ఇల్లు, అండ్ దిస్ ఈజ్ యువర్ సిస్టర్స్ హోమ్, అవునా? వి సే యువర్ సిస్టర్స్ అపాస్ట్రఫీ పెడతాం అనమాట, సిస్టర్ యొక్క హోమ్. ఇప్పుడు చెప్పు, నీ ఇల్లు నీ సిస్టర్ యొక్క ఇల్లు కంటే పెద్దగా ఉందని చెప్పాలనుకుంటున్నావు. దట్ ఈస్ ద కంపారిజన్, రైట్? ఇఫ్ దట్ హ్యాస్ టు హ్యాపెన్, మై హౌస్ ఈజ్ మోర్ స్పేషియస్ చెప్తున్నావు, బాగుంది. కంపారిటివ్ డిగ్రీలో స్టేట్మెంట్ కోట్ చేస్తున్నావు, అండ్ మోర్ ఈస్ ఫాలోడ్ బై దాన్ సెంటెన్స్ ఈజ్ ఇన్ కంపారిటివ్ డిగ్రీ. కాకపోతే ప్రాపర్గా కంపేర్ చేయట్లేదు. ఎందుకని? యూ సెడ్ మై హౌస్ ఈజ్ మోర్ స్పేషియస్ దాన్ మై సిస్టర్. నీ హౌస్ నీ సిస్టర్ కంటే పెద్దగా ఉందా? ఆమె అంత పెద్దగా ఉందా? అంత పెద్ద ఆమె నీ సిస్టర్ కంటే పెద్దగా ఉందా? నీ సిస్టర్ యొక్క ఇంటి కంటే పెద్దగా ఉందా? నీ హోమ్ని నీ సిస్టర్ హోమ్తో కంపేర్ చేస్తావు, పర్సన్తో కాదు, సిస్టర్తో కాదు, సిస్టర్ యొక్క ఇల్లుతో కంపారిజన్ జరగాలి. నా ఇల్లు నీ ఇల్లు అలాగనమాట, రైట్? సో అలా చూసుకుంటే సిస్టర్ యొక్క ఇల్లు చెప్పాలంటే యూ డోంట్ సే మై హౌస్ ఇస్ మోర్ స్పేషియస్ దాన్ మై సిస్టర్, మై సిస్టర్స్ అని చెప్తాం, అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి. మై హౌస్ ఇస్ మోర్ స్పేషియస్ దాన్ మై సిస్టర్స్, అపాస్ట్రఫీ ఎస్ మిస్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ మిస్టేక్ ఉందని చెప్తాం. సార్ హౌస్ ఎందుకు మెన్షన్ చేయట్లేదు మళ్ళీ మీరు? మై హౌస్ ఇస్ మోర్ స్పేషియస్ దాన్ మై సిస్టర్స్ అన్నప్పుడు సిస్టర్స్ హౌస్ గురించి కదా డిస్కషన్ జరుగుతుంది, ఆల్రెడీ హౌస్ గురించి డిస్కషన్ ఉంది కాబట్టి మనం ఇది మెన్షన్ చేయట్లేదు అంతే. ఓకే, సో ఎక్కడ ప్రాబ్లం ఉంది? మై సిస్టర్ దగ్గర అపాస్ట్రఫీ ఎస్ రావాలి. విచ్ పార్ట్ కంటెన్స్ ఎర్రర్? సి కంటెన్స్ ఎర్రర్. హౌ మెనీ ఆఫ్ యూ వర్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్? డిడ్ ద లాజిక్ క్లిక్ ఇన్సైడ్ యువర్ బ్రెయిన్? ఎస్, ఈజీ. ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఇంత సింపుల్గా వస్తున్నాయి. సిజిఎల్ క్వశ్చన్ చూడండి, ఎస్ఎస్సి సిజిఎల్ 12th April 2022, చాలా సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇలా మీరు 2 మార్క్స్ కొట్టేసి జాబ్ కొట్టేయచ్చు అనమాట. ఓకే, రైట్, లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈస్ టూ గ్రేవ్ సిన్ టు బి పార్డన్. ఒకసారి క్వశ్చన్ చూడండి మంచిగా నీట్గా. దిస్ ఈస్ టూ గ్రేవ్ సిన్ టు బి పార్డన్. ఇంగ్లీష్లో 2 కాంబినేషన్ యూజ్ చేసేటప్పుడు మీరు ఒక డిఫరెంట్ కన్స్ట్రక్షన్ రాయొచ్చు. ఏంటి చూడండి, 2 రాసిన తర్వాత అడ్జెక్టివ్ రాస్తాం, అడ్జెక్టివ్ రాసిన తర్వాత ఆర్టికల్ యూజ్ చేసి నౌన్ రాస్తాం, నౌన్ రాసి నెక్స్ట్ TO2 రాస్తాం. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నువ్వు చేసిన మిస్టేక్ చాలా పెద్ద మిస్టేక్ చెప్పాలనుకోండి, నేను సే ఇట్ ఈస్ టూ బిగ్ అ మిస్టేక్, ఇలా చెప్పొచ్చండి ఇంగ్లీష్లో. ఓకే, వి సే ఇట్ ఈస్ టూ బిగ్ అ మిస్టేక్. కన్స్ట్రక్షన్ కొత్తగా ఉంది కాబట్టి నేర్చుకోండి, ఇప్పుడే ఇమీడియట్గా నోట్ చేసుకోండి. ఇలాంటి మంచి క్వశ్చన్స్ ఎస్ఎస్సి సిజిఎల్లో కనిపిస్తాయి, అవునా కదా? రైట్, అప్పుడప్పుడు సిజిఎల్ క్వశ్చన్ చూడండి, 11th April 2021లో వచ్చిందంటే చూడండి ఒకసారి. ఇట్ ఈస్ టూ బిగ్ అ మిస్టేక్ అని కనిపిస్తున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ టూ బిగ్ అ మిస్టేక్ టు బి ఫర్గివెన్. టు బి ఫర్గివెన్ అంటే నువ్వు చేసిన తప్పు చాలా చాలా పెద్ద తప్పు, దాన్ని క్షమించలేము, క్షమించడానికి తప్పు చేసావు చెప్పాలనుకుంటే కన్స్ట్రక్షన్లో ఒక్కసారి ఫోకస్ పెట్టేసేసేయండి. అదేంటి అంటే మనం రాసాం ఇట్ ఈజ్ అని చెప్పేసి, ఆ తర్వాత TO2 కాంబినేషన్ రాసాం, 2 తర్వాత బిగ్ అనే అడ్జెక్టివ్ యూజ్ చేస్తున్నాం, బిగ్ ఇస్ ది అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ తర్వాత ఒక ఆర్టికల్ పెట్టి నెక్స్ట్ నౌన్ రాస్తాం. ఇట్ ఈస్ టూ బిగ్ అ మిస్టేక్, మిస్టేక్ అవుతుంది నౌన్, ఇలా చెప్తాం. ఆ తర్వాత 2 యూజ్ చేసి ఇన్ఫినిటివ్ ఫామ్ రాస్తాం, నో ప్రాబ్లం. సార్ నో 2 + B V1 అవుతుంది, ఆ తర్వాత ఫర్గివెన్ అవుతుంది V3, నో ప్రాబ్లం. ఇది కరెక్ట్ అనమాట, రైట్? ఇప్పుడు మంచిగా వినండి, దిస్ ఇస్ టూ గ్రేవ్ సిన్ అంటామా లేకపోతే దిస్ ఇస్ టూ గ్రేవ్ అ సిన్ అంటామా? దట్స్ రైట్. ఎప్పుడైనా మీరు నౌన్తో పాటు ఫార్మాట్ రాయాలి అనుకుంటే ఆర్టికల్ రాసేసి నౌన్ రాస్తారు, ఏ కానీ అన్ కానీ, డిపెండ్స్ ఆన్ ద నౌన్ దట్ వీఆర్ రైటింగ్. ఎలాంటి సౌండ్ ఉంది, కాన్స్టెంట్ సౌండ్ కాబట్టి ఇప్పటికీ ఏ రాస్తాం. సో ఆర్టికల్ అయితే పక్కా రావాలి, అందుకే టూ గ్రేవ్ సిన్ కాదు, యూ సెడ్ టూ గ్రేవ్ అ సిన్, అందుకే అంటే ఆప్షన్ బి. ఆప్షన్ బిలో మిస్టేక్ ఉంది, దట్స్ ఇట్. అండ్ ఇది మార్క్ చేసి ఇమీడియట్గా మీకు 3 మార్కులు ఎగ్జామ్లో పడిపోయినాయి, రైట్? లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 56. యాంటీక్ డైమండ్ నెక్లెస్ వాజ్ స్టోలెన్ ఫ్రమ్ ది మ్యూజియం. ఈ క్వశ్చన్ ఎస్ఎస్సి సిజిఎల్ 11th April 2021. ఎగ్జామ్లో కూర్చున్నట్టు ఫీల్ అవ్వండి, కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టేసేయండి, రైట్? యాంటీక్ డైమండ్ నెక్లెస్ వాజ్ స్టోలెన్ ఫ్రమ్ ద మ్యూజియం. డైమండ్ వాజ్ స్టోలెన్ రాస్తామంటే స్టేట్మెంట్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్, వాజ్ ప్లస్ V3 ఈస్ ది ప్యాసివ్ వాయిస్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ప్యాసివ్ వాడచ్చు, ఎందుకు అంటే ఈ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్తో బిగిన్ అవుతుంది.
యాంటిక్ డైమండ్ నెక్లెస్ అనేది దొంగలించబడింది కాబట్టి అది ఆబ్జెక్ట్ అవుతుంది కాబట్టి పాసివ్ వాయిస్లో రాయొచ్చు. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. యు సెడ్ దట్ డైమండ్ నెక్లెస్ వాజ్ లాస్ట్, డైమండ్ నెక్లెస్, అండ్ యూ వెంట్ ఆన్ టు సే దట్ డైమండ్ నెక్లెస్ ఈజ్ అన్ యాంటీక్ వన్. చూడండి, యాంటీక్ డైమండ్ నెక్లెస్ అని అంటున్నారు. అంటే ఏంటి, చాలా ఓల్డ్, పురాతనమైంది, అండ్ ఎక్కువ ఏజ్ ఏదైనా ఉంది అంటే దానికి ఎక్కువ వాల్యూ కూడా ఉంటుంది. చాలా పాతది అని చెప్పేసి అన్నామంటే దానికి ఎక్కువ వాల్యూ ఉందండి, అవునా? యాంటిక్ థింగ్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు చూడండి, వాల్యుబుల్ అనమాట. చెప్పేటప్పుడు డైమండ్ నెక్లెస్ ఇస్ ది కాంపౌండ్ నౌన్, దాని ముందు యాంటిక్ పెడుతున్నాం, యాంటిక్ అవుతుంది అడ్జెక్టివ్. ఏమవుతుంది యాక్చువల్గా, అడ్జెక్టివ్కి ముందు పక్కా ఒక ఆర్టికల్ యూసేజ్ రావాలి కదా. మీరు అంటారు యాన్ యాంటీక్ డైమండ్, ఏమంటారు యాక్చువల్గా, an antique diamond necklace. So you don't say antique diamond necklace was stolen, you say an antique diamond necklace was stolen. Article is missing. Without writing articles, how can we write nouns directly? It's a common noun, right? అలా రాయలేము అనమాట, ఆర్టికల్స్ కావాలి. సో ఆర్టికల్ హెల్ప్ కావాలి కాబట్టి we don't say antique diamond necklace, we say an antique. ఆప్షన్ సి కంటెన్స్ ఎర్రర్. ఆర్టికల్స్ యూసేజ్ బేసిక్ సింటాక్స్ కూడా చెక్ చేసుకోండి. ఎస్ఎస్సి సిజిఎల్లో వచ్చింది, నీట్గా మంచి క్వశ్చన్ అనమాట, రైట్? క్వశ్చన్ నెంబర్ 57, దీన్ని ఆన్సర్ చేయండి. ద అన్సీజనల్ రెయిన్ కాస్ట్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ద క్రాప్స్. బాగానే ఉన్నట్టుంది ఇది. ది అన్సీజనల్ రెయిన్ కాస్ట్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ద క్రాప్స్. పొలాలకి సీజన్ కానీ సీజన్లో వచ్చిన వర్షం చాలా పెద్ద నష్టం కలిగించింది. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. స్టేట్మెంట్ కన్స్ట్రక్షన్ సూపర్గా ఉంది. పాస్ట్ టెన్స్లో ఉన్న స్టేట్మెంట్, గడిచిపోయిన విషయం గురించి. 11th April 2021. ఆన్సర్ ఈజ్ నో ఎర్రర్. ఆన్సర్ ఈజ్, స్టేట్మెంట్ పర్ఫెక్ట్ అయితే పర్ఫెక్ట్ అని కూడా చెప్పొచ్చు, ఇబ్బంది లేదు అంటే లేదంతే, రైట్? సో స్టేట్మెంట్ బాగుంది, అందుకే మనం చెప్తాం ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ నో ఎర్రర్. ఎలాంటి మిస్టేక్ దాని లోపల లేదు. నో ఎర్రర్ కూడా ఆన్సర్ అవుతుంది, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, అది నేను చెప్పాలనుకున్నా ఈ సిరీస్లో. క్వశ్చన్ నెంబర్ 58 చూడండి. యాజ్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ హెవీలీ సిన్స్ 2 hours, ద చిల్డ్రన్ ఆర్ ఎట్ హోమ్. దీని ఆన్సర్ ఏమవుతుంది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈగర్గా పార్టిసిపేషన్ కావాలి మీ సైడ్ నుంచి, ఓకే? చెక్ చేయండి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ హెవీలీ సిన్స్ 2 hours, ద చిల్డ్రన్ ఆర్ ఎట్ హోమ్. గత 2 గంటల నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది, అందుకే చిల్డ్రన్ ఇంటి దగ్గరనే ఉన్నారు, బయటికి వెళ్ళలేకపోయారు. దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ 12th April 2022 వచ్చింది. యాజ్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ హెవీలీ సిన్స్ 2 hours, ఆర్ వుడ్ యూ సే ఫర్ 2 hours? విచ్ యూసేజ్ ఇస్ కరెక్ట్? సిన్స్ 2 hours అని చెప్పడం కరెక్టా, లేకపోతే ఫర్ 2 hours అని చెప్పడం కరెక్టా? చాలా సింపుల్గా చెప్పాలండి సార్. ఇక 2 hours కనిపిస్తుంది కదా, ఈ 2 hours బేసికలీ బికమ్స్ పీరియడ్ ఆఫ్ టైం, డ్యూరేషన్ అనమాట. డ్యూరేషన్ పీరియడ్ ఆఫ్ టైంతో మనము సిన్స్ యూస్ చేయము, వి యూస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్, ప్రిపోజిషన్ ఫర్ యూసేజ్ కరెక్ట్ అవుతుంది. వి సే ఫర్ 2 hours. యాజ్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ హెవీలీ ఫర్ 2 hours, ద చిల్డ్రన్ ఆర్ ఎట్ హోమ్. సో సిన్స్ షుడ్ బి రిప్లేస్డ్ బై ఫర్, టైమ్ ఎక్స్ప్రెషన్ ఫర్. ఇది బేసిక్ క్వశ్చన్ అండి. అండ్ దాంతోపాటు ఫర్తో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూసేజ్ వస్తుంది స్టేట్మెంట్, అది కరెక్ట్ అనమాట, ఇబ్బంది ఏమీ లేదు. చెక్ చేయండి. హ్యాస్ బీన్ రైనింగ్, ఇది పర్ఫెక్ట్ అనమాట, దీంట్లో ఇబ్బంది ఏం లేదు. హ్యాస్ బీన్ రైనింగ్ ని అంటాం మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. వీ కెన్ యూస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అలాంగ్ విత్ ఫర్. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇబ్బంది నాకేం లేదు. సో ఆన్సర్ నేను మళ్ళీ ఏం చెప్తా చూడండి. యాజ్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ హెవీలీ, సిన్స్ కాకుండా ఫర్ ఎక్కడ ఉందో వెతుకుతా, ఇక్కడ రైట్. సో సిన్స్ తీసేసి ఇక్కడ ఫర్ పెట్టాలి. సో విచ్ ఆప్షన్ కంటెన్స్ ఎర్రర్? ఆప్షన్ బి కంటెన్స్ ఎర్రర్, రైట్? ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ లెట్ మీ వైప్ దిస్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అనమాట. క్లియర్? Let us move to our next question. SSC CGL question, 12th April 2022. Question number 59. Last 2 questions of this video. So active participation kavali mi side nunchi. How many eggs were put into the basket? Din answer evaru cheptaru. What is the answer of this question? How many eggs were put into the basket? ఎన్ని ఎగ్స్ మనం ఆ బాస్కెట్లో పెట్టాము అనేది క్వశ్చన్. అయితే ఎగ్స్ కౌంటబుల్ నౌన్ కాబట్టి కౌంటబుల్ నౌన్తో క్వశ్చన్లో హౌ మెనీ యూసేజ్ వస్తుంది. వర్ పుట్లో వర్ ప్లస్ పుట్ అవుతుంది V3 ప్యాసివ్ వాయిస్, ఎందుకంటే ఎగ్స్ ఆబ్జెక్ట్ కాబట్టి బాగానే ఉంది. బాస్కెట్ లోపల పెడుతున్నాం కాబట్టి ఇంటూ ప్రిపోజిషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కామన్ నౌన్ బాస్కెట్ కామన్ నౌన్ అవుతుంది కాబట్టి ఆర్టికల్ కూడా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఆన్సర్ ఈజ్ నో ఎర్రర్. మళ్ళీ చెప్తున్నాను, మిస్టేక్ కోసం వెతుకుతూ ఉన్నప్పుడు నో ఎర్రర్ కూడా ఆన్సర్ అవుతుంది. ఎలాంటి మిస్టేక్ లేనప్పుడు మిస్టేక్ లేదని కూడా చెప్పే గట్స్ కావాలి. క్వశ్చన్ నెంబర్ 60, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో. మనం 60 దాకా రీచ్ అయిపోయాం. నెక్స్ట్ 40 క్వశ్చన్స్ కూడా ఇలానే సిరీస్లో రిలీజ్ అవుతూనే ఉంటాయి, మీరు తప్పకుండా చూస్తూ ఉండాలి. ఓకే, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ రైట్ నౌ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. వీ హ్యావ్ నాట్ మెట్ సమ్ ఆఫ్ అ ఫ్రెండ్స్ సిన్స్ 6 months. సేమ్ క్వశ్చన్ అయిపోయింది, ఒకసారి చూడండి. వీ హ్యావెంట్ మెట్ సమ్ ఆఫ్ అ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇక్కడ సిన్స్ 6 months అని అనకూడదు. ఇందాక చెప్పా కదా, 6 months అనేది మళ్ళీ డ్యూరేషన్ టైం పీరియడ్ కదా, 6 months అని చెప్పేసి చెప్తున్నాం కదా. 6 నెలలు అనేది
కాలం లాగా ఉంది కదా, టైం పీరియడ్ కదా, డ్యూరేషన్స్తో మనం సిన్స్ యూసేజ్ చేయము, వి యూస్ ఫర్. అందుకే మనం సిన్స్ 6 months అనకుండా ఫర్ 6 months అంటాం. సార్ మీరు ఇందాక ఏమన్నారు సార్, ఫర్ వచ్చినప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రావాలని, ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లేదు కదా, ఇట్ ఈస్ కాల్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ ఆల్సో ఫైన్. మొత్తం 4 tenses వస్తాయి, పర్ఫెక్ట్ టెన్సెస్ అన్నీ వస్తాయి. నేను మీకు అన్ని చెప్పట్లేదు, యాక్చువల్గా 4 tenses కరెక్ట్ అయిపోతాయి, ఇది కరెక్టే, ఓకేనా. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా వాడొచ్చు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా వాడొచ్చు. సో ఇప్పటికైతే ఈ స్టేట్మెంట్లో మనం పర్ఫెక్ట్గా వీ హ్యావెంట్ మెట్ అని అనొచ్చు. వీ హ్యావెంట్ మెట్ సమ్ ఆఫ్ అ ఫ్రెండ్స్ సిన్స్ 6 months అనము, వి సే ఫర్ 6 months. SSC CGL 12th April 2022 ఈవినింగ్ షిఫ్ట్. డైరెక్ట్ ఆన్సర్ 6 months దగ్గర మనం పెట్టాల్సింది సిన్స్ కాకుండా ఫర్ పెట్టాలి. ఆప్షన్ ఏ కంటెన్స్ ఎర్రర్. 2 to 3 marks అకౌంట్లో పడిపోయినట్టే. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దీస్ సెషన్స్. ఒకవేళ మీకు వాల్యుబుల్ అనిపిస్తే కనుక తప్పకుండా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్, పెయిడ్ కోర్సెస్ మన దగ్గర నుంచి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేయాలి. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది. యూస్ దాట్. ప్లే స్టోర్లో మీకు మన యాప్ కనిపిస్తుంది, ఇన్స్టాల్ చేసేసేయండి. దాంట్లో పెయిడ్ కోర్సెస్లోకి వెళ్ళిపోండి. లాగిన్ అయ్యాక SSC CGLకి సంబంధించిన కోర్సు, MTS CHSL ఎగ్జామినేషన్ సంబంధించిన కోర్సు, ఆర్ SSC GD ఆస్పిరెంట్స్ కోసం ఉన్న కోర్సు, బ్యాంక్ SSC ఇంగ్లీష్ కోర్స్ మీకు క్లియర్గా పెయిడ్ కోర్సెస్లో కనిపిస్తుంది. దాని లోపల పెయిడ్ కోర్సెస్ దగ్గర మీకు ఫ్రీ డెమో వీడియోస్ అనే ఫోల్డర్ కూడా కనిపిస్తుంది కంటెంట్లో. ఆ ఫ్రీ డెమో వీడియోస్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో చూసేసేయండి. మన కోర్స్ యొక్క లెవెల్ అంటే మీకు అర్థమవుతుంది. దాంట్లో మీకు 0 level నుంచి హై లెవెల్ వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ గ్రామర్ రూల్ మీకు నీట్గా నేర్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్క వీడియో దగ్గర నుండి నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క టాపిక్ వైజ్ వీడియోస్, ఆ టాపిక్ పైన టెస్ట్, ప్రతి ఒక్క టాపిక్ పైన థియరీ పైన ఫోకస్ ఉంటుంది, ప్రాక్టీస్ పైన ఫోకస్ ఉంటుంది. ప్రాక్టీస్ కూడా నేనే దగ్గర నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక గ్రామర్ మాత్రమే కాదు, కంప్లీట్ వొకాబులరీ కూడా నీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్స్, ఆల్మోస్ట్ మీకు 150+ వీడియోస్ కనిపిస్తాయి. 5000 మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ యొక్క PDF కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బుక్ ఇస్తాం అనమాట. అది త్వరగా చదివితే కనుక మీకు డైరెక్ట్గా క్వశ్చన్స్ అంటొచ్చి ఎగ్జామ్లో దిగుతాయి, ఓకేనా. అండ్ ఇది మాత్రమే కాకుండా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏవైతే వచ్చాయో వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ మీకు దాంట్లో దొరుకుతాయి. మాక్ టెస్ట్లు దొరుకుతాయి, ఇంకా రైట్ గ్రాండ్ టెస్ట్లు దొరుకుతాయి. ఎర్రర్ డిటెక్షన్ పైన చాలా వీడియోస్ దొరుకుతాయి మీకు. ఇలాంటి ప్రాక్టీస్ సెషన్స్ చాలా ఉంటాయి. సిరీస్ ఉంటుంది అనమాట. ఎర్రర్ డిటెక్షన్ సిరీస్ ఉంటుంది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ సిరీస్ ఉంటుంది, పారాజంబుల్ సిరీస్ ఉంటుంది, క్లోజ్ టెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్యాసేజెస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఏరియా పైన క్వశ్చన్స్, ప్రతి ఒక్క ఏరియా పైన వాటిపైన ఎక్స్ప్లెనేషన్స్, వీడియోస్, థియరీ ప్లస్ ప్రాక్టీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ SSC కోర్స్లో ఆల్మోస్ట్ 350+ వీడియోస్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు జస్ట్ 499 రూపీస్కి కోర్స్ కనుక ఎన్రోల్ అవుతే ఇంగ్లీష్ ఎలా చదవాలి అనే ఇంకో క్వశ్చన్ మీకు రాకుండా అన్ని వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మీకు ఒకటే స్టాప్లో అన్ని దొరకడం జరుగుతుంది. సో ఇంగ్లీష్కి సంబంధించిన వన్ స్టాప్ సొల్యూషన్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్. ఈ కోర్స్లో జాయిన్ అయిపోండి. మన స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ జాయిన్ అయిపోయి లాస్ట్ టైం చాలా మంచి రిజల్ట్స్ స్కోర్ చేశారు. మన యూట్యూబ్ వీడియోస్ చూసే మంచి మార్క్స్ స్కోర్ చేసిన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, సో తప్పకుండా ఈ కోర్సులో ఎన్రోల్ అయిపోండి. అండ్ బ్యాంక్ PO క్లర్క్ ఆస్పిరెంట్స్ కోసం కూడా బ్యాంక్ SSC కోర్స్ ఉంది. 499 రూపీస్కి కంప్లీట్ కోర్స్ యాక్సెస్ వస్తుంది 3 months. ఓకే, అండ్ SI కానిస్టేబుల్ స్టూడెంట్స్ విషయానికి వస్తే తెలంగాణ ఆస్పిరెంట్స్ అండ్ AP ఆస్పిరెంట్స్ మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తూ ఉండండి. నోటిఫికేషన్ ఏ టైంలో అయినా రావచ్చు, అది ఎవరి చేతిలో లేదు. సో యూ షుడ్ బి ప్రిపేర్డ్. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తూ ఉండండి. SI కానిస్టేబుల్కి ఇప్పుడున్న నేను బెస్ట్ థింగ్ ఏమని చెప్తానంటే టైం. మీ దగ్గర మీ చేతిలో టైం ఉంది. ఇంగ్లీష్ నాకు రాదు అనుకునే ప్రతి ఒక్కరు కూడా మీ ఇంగ్లీష్ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకునే గోల్డెన్ ఆపర్చునిటీ మీ కళ్ళ ముందు ఉంది. ఎలా చేయాలో నీకు తెలియకపోవచ్చు, చెప్పడానికి మేము ఉన్నప్పుడు నీకేంటి ప్రాబ్లం? ఇమ్మీడియట్గా నీకు కనుక ఒకవేళ ఇంగ్లీష్లో మార్క్స్ బూస్ట్ చేసుకోవాలనిపిస్తే, నీ స్కోర్లో ఇంగ్లీష్ కనుక యాడ్ అయ్యి మంచి మార్క్స్ నీకు రావాలి, మెరిట్తోనే జాబ్ రావాలి, ఇంగ్లీష్తో జాబ్ రావాలి అనుకుంటే తప్పకుండా SI కానిస్టేబుల్కి సంబంధించిన కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ మన యాప్లో ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకో, మంచి మార్క్స్ నీకు తప్పకుండా వస్తాయి. ఇది నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే, ఓవర్ ద పీరియడ్ మన యాప్లోంచి స్టూడెంట్స్ సెలెక్షన్ కొట్టడం జరిగింది. అండ్ ఇంగ్లీష్లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది. చాలా సింపుల్ అనమాట. ఇంగ్లీష్లో 25 out of 25 తెలంగాణ స్టూడెంట్స్ కొట్టచ్చు, 30 out of 30 కొట్టచ్చు AP వాళ్ళు. 399 రూపీస్కి మీకు 3 months కోర్స్ కనిపిస్తుంది. అండ్ 599 రూపీస్కి 6 months కోర్స్ మిషన్ ఇంగ్లీష్ పేరుతో కనిపిస్తుంది. జాయిన్ అయిపోండి, జాయిన్ ఇమీడియట్లీ. ఆ డౌట్ ఉంటే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. డౌన్లోడ్ ది యాప్ రైట్ నౌ. అండ్ పెయిడ్ కోర్సెస్లోనే డెమో వీడియోస్ చూడండి. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కోసం మిషన్ ఇంగ్లీష్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కోసం బ్యాంక్ SSC ఇంగ్లీష్ కోర్స్ ఇమీడియట్గా ఎన్రోల్ అయిపోండి. అండ్ ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలియదో వాళ్ళందరికీ మన యాప్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు ద ఛానల్ రైట్ నౌ. ఇప్పుడు ఇమీడియట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోండి, మన ఫ్యామిలీ మెంబర్ అయిపోండి. అండ్ మన ఫ్యామిలీని మనం ఎంత కుదిరితే అంత ఎన్లార్జ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎంత ఎక్కువ ఫ్యామిలీ మనకుంటే అంత స్ట్రెంత్ మన ఛానల్కి యాడ్ అవుతుంది. అంతే గ్రేట్ సర్వీస్ నేను మీకు ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. మన సబ్జెక్ట్ కాదు, అన్ని సబ్జెక్ట్స్లో కూడా. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన వీడియోస్ని తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. రైట్, ఒక్క సెకండ్ తీసుకొని ఇట్లా లైక్ చేసేసేయండి. రైట్, అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడు కూడా వీడియో మీరు మిస్ అవ్వరు.
డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కామెంట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్లో మీరు సింగిల్గా లేరు, మీతో పాటు నేను కూడా ఉన్నానని మర్చిపోకండి. మీకు ఇంగ్లీష్లో ఏది డిఫికల్ట్ అనిపించినా కామెంట్ సెక్షన్లో పెడితే దానిపైన నెక్స్ట్ వీడియో నేను మీకు చెప్పి మీ సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేయడానికి చేస్తాను అనమాట. ఓకే, తప్పకుండా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి వీడియోని అయితే షేర్ చేస్తారని నేను బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. సీ యూ, బై బాయ్.